హాయ్ హలో గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఆఫీస్కి వెళ్తున్నాను. ఇప్పుడు మీకు ఈ వ్యూ చాలా డిఫరెంట్గా కొత్తగా ఉండొచ్చు. నేను ఫస్ట్ వ్లాగ్ చేస్తున్నా హైపర్ వ్యూతో. మ్యాక్సిమం మీరు ఇంతవరకు లీనియర్ చూసి ఉండాలి, సూపర్ వ్యూ చూసి ఉండాలి. బట్ మన హీరో 12లో హైపర్ వ్యూ అని ఉంటుంది. ఇంకా మొత్తం వైడ్గా అనిపిస్తుంది. మేబీ కొంచెం పిక్సెలేట్ టైప్లో అనిపిస్తుంది ఏమో మీకు ఈ మూలాలకి. బట్ స్టిల్ ఇట్ లుక్స్ దిస్ పిఓవి గుడ్ అన్నట్టే అనుకుంటున్నా. చూద్దాం. ఓన్రా రే ఆల్రెడీ లేట్ ఘోరంగా ఇవాళ 9:30 దాటిపోయింది. అట్లీస్ట్ 11 లోపల లాగిన్ చేయాలి. బేసికలీ టుడేస్ వ్లాగ్ ఈజ్ నథింగ్ మచ్ టు టాక్. ఓన్లీ థింగ్ ఈజ్ టు అడ్రస్ ఫ్యూ కమెంట్స్. సో మన వీడియోస్లో కమెంట్స్ బట్టే నేను వ్లాగ్స్ చేస్తున్నా. అంటే అదర్ దెన్ రైడ్స్ ఏం లేకపోతే ఉట్టిగా మీకు స్టోరీ చెప్పే కంటే కమెంట్స్లో ఎవరైతే ఏం డౌట్స్ అడుగుతారో వాటికైనా రిప్లై చేస్తే బాగుంటుంది అన్నట్టు చేస్తున్నా. సో ఫ్యూ క్వశ్చన్స్ ఏముండే, భయ్యా 250 డామినార్ రివ్యూ చేయొచ్చు కదా, ఎప్పుడు డామినార్ ఫోనర్ గురించే మాట్లాడతావు, 250 కొనొచ్చా కొనొద్దా, ఏమైనా ఉందా తేడా, అది ఇది అని అడిగారు. నేను ఎప్పుడైనా నిజమే చెప్తున్నాను అనమాట. నేను ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ వీడియోలు చేస్తున్నా. కానీ మీరు బయట వీడియోలు చూసినా వావ్ సూపర్ అది ఏదో చెప్పేస్తారు. బట్ నేను ఎక్స్పీరియన్స్ చేసి ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదా అని చెప్తేనే నాకు క్లారిటీ వస్తుంది మీకు చెప్పడానికి. బట్ 250 డామినార్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ ఆప్షన్ ఆల్సో అంటున్నా. ఎందుకంటే ఇంక సిమిలర్ బైక్స్ కాంపిటీషన్లో చాలా ఉన్నాయి. కేటీఎం ఉంది, ఇమ్మీడియట్ రైవల్ కేటీఎం అయితే ఉంది, జిక్సర్ ఉంది, అట్లా ఎన్ఎస్లు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. బట్ డామినార్ 250 కంటే ఆ పెట్టే ప్రైస్కి 400 అంత దూరంలో ఉండదు, చాలా దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు 100 ప్రైస్ నాకు కరెక్ట్గా ఐడియా లేదు కానీ అంత డిఫరెన్స్ అయితే ఉండదు. 60-70 వేలే అనుకుంటా, 60 వేలు అనుకుంటా డిఫరెన్స్ మ్యాక్సిమం. సో వెన్ యూ ఆర్ గెటింగ్ అ 400cc ఇంజన్ ఫర్ ఆల్మోస్ట్ ద ప్రైస్ ఆఫ్ 250 అనేది విత్ రెస్పెక్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ ఎక్సెప్ట్ ఇంజన్. అంతా సేమే అనమాట. ఏదో చిన్న చిన్న మైనర్ ట్విక్స్, టైర్స్ పెద్దగా ఉంటాయి సైజ్, మనది ఇది బ్రేక్ ప్లేట్ సైజ్ పెద్దగా ఉంటాయి అంతే. బట్ అంతగా మేజర్ చేంజెస్ అయితే ఏం లేవు. అండ్ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఒకళ్ళు నేను చేస్తేనే నేను చెప్పేవాడిని కానీ. బట్ ట్రస్ట్ మీ, నా ఒపీనియన్ 250 కంటే 400 కొనుక్కోవడం బెటర్. ఇంకా మీకు మైలేజ్ కూడా 250 కదా, ఒక 40లో వచ్చేస్తాయి అని అనుకుంటే మాత్రం బిస్కెటే. 250 కూడా అంతే 30sలోనే వస్తుంది, మనది కూడా అంతే 30sలో వస్తుంది. సో యూ హ్యావ్ టు థింక్ అబౌట్ దట్. ఒక క్వైరీ వచ్చింది, పాత డామినార్ మోడల్స్ అంట కెన్ వి చేంజ్ దిస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ స్పీడోమీటర్ అని అన్నాడు. జస్ట్ యూ కెన్ చేంజ్ ఇట్. ఆ డైరెక్ట్ ప్లగ్ ఇన్ ప్లేనే ఉంటుంది, ఇదంతా ఓపెన్ చేసి పెట్టేయడమే. మీరు జస్ట్ పార్ట్స్ ప్రొక్యూర్ చేసుకోవాలి షోరూంలోకి వెళ్ళి. ఎందుకంటే 2017 నుంచి సేమ్ మోడల్, సేమ్ డిజైన్, సేమ్. సో చేయొచ్చు. మన 2021 మోడల్ అబ్బాయి అడిగాడు అనుకుంటా. ఎస్ బ్రో, యూ కెన్ డూ ఇట్. పొద్దున్ననే చైన్ స్ప్రే కొట్టినా ఇవాళ. బండి మంచి ప్రాపర్ గుర్రంలాగా అయిపోయింది. అలా ఉంటుంది ఆ రిడ్స్ రోడ్ కూడా, ఎలా హెడ్ రోడ్లో ఓవర్టేక్ చేస్తుంది. యాజ్ యూజువల్ నా సేమ్ డైలాగ్, చైన్ స్ప్రే కొడితే బండి మాత్రం హయాబుజానే. వచ్చేసింది రోడ్డు. ఈ జంక్షన్ మీకు గుర్తుందో కదా, వైరల్ అయింది రీల్, గులాబ్ జామున్ రీల్. అప్పటి నుంచి ఏం చేస్తాంటే ఇక్కడికి వచ్చి మెల్లగా ఆగుతా, జూమ్ 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 అని రేస్ చేస్తా. ఐ విల్ మేక్ షూర్ బండికి ఏం కావట్లేదని నాకు అనిపిస్తుంది. అప్పుడు ఇలా వెళ్తున్నాను.
very funny reel has become so much of viral. ఓహో అమ్మమ్మ. ఏదో అయ్యింది కానీ ఆడేం కనిపించలేదు. మస్తు ఫీల్ వస్తుంది ఆ ట్రక్స్లో ఆర్మీ వాళ్ళని చూస్తూ ఉంటే. ఎవడికి ఆగుతూనే లేదు. సుప్రమసీ బ్రో, డామినార్ సుప్రమసీ. ఇందులో ఒక స్పెషాలిటీ ఉంది. అసలు నువ్వు ఎప్పుడు గేర్లు వేస్తున్నావు, ఎప్పుడు అది 100కి వెళ్ళిపోతుందో నీకు అస్సలు తెలీదు. స్వింగ్ 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 అని ఇట్లా పైకి అంటూ ఉంటే పోతూనే ఉంటుంది. ఆరెంజ్ బస్. ఈ బస్సెస్ అన్నీ లేట్గా సిటీలోకి ఎంటర్ అయినా అనుకోండి, సిటీ లోపలికి పోతే ఫుల్ ఫైన్ పడుతుంది వాళ్ళకి. ఇక వాళ్ళ కోసం పికప్ బస్సులు అరేంజ్ చేస్తారు. మళ్ళీ చిన్న చిన్న బస్సుల్లోకి వెళ్ళి మళ్ళీ తీసుకెళ్తారు మియాపూర్ దాకా. ఫ్రీ లెఫ్ట్ వీళ్ళు ఇట్లా కబ్జా చేసి పడేస్తారు హైదరాబాద్లో. ఇదే నచ్చదు. చాలా యాక్సిడెంట్ల కారణం సైడ్ మిర్రర్లే. ఎవడొస్తుండు అటు సైడ్ ఇటు సైడ్ ఏం చూడరు. చయ్యా 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 అనుకుంటా లెఫ్ట్ రైట్ వస్తూనే ఉంటారు. సైడ్ మిర్రర్ హార్న్ లేకుండా నాకు బండి నడపడమే రాదు. యాక్చువల్లీ నా బ్రేక్ ప్యాడ్స్ స్టాక్ బ్రేక్ ప్యాడ్స్ అనమాట. అందుకనే అంత కంట్రోల్డ్ ఫీలింగ్ నాకు రావట్లేదు. అందుకని కొంచెం మెల్లగా వెళ్తున్నా. ఒకసారి క్రాంక్ వాడతాను, అప్పుడు సెట్ అవుతాయి. లాస్ట్ టైం సర్వీసింగ్ వచ్చినప్పుడు బజాజ్ బ్రేక్ ప్యాడ్స్ పెట్టేశాడు. ఇక అందుకనే వాడేస్తున్నాను, పెట్టిండు కదా అని. యూనికాన్ తాత. తాత యూనికాన్ తాత బిస్కెట్ అయ్యేటట్టే ఉన్నాడు. ఆ స్పీడ్ పోతుండు. యూనికాన్ అంకుల్ రబ్బ పోతుండు. ఇక్కడ R15 ఉంది. వీడు చూడు అన్నీ వేసుకున్నాడు. హెల్మెట్, గ్లౌజ్, కింద చెప్పులు చూడండి. రేపు చెప్పులు ఏంట్రా, ఫ్లిప్ ఫ్లాప్స్. షేక్పేట్ ఫ్లైఓవర్ ఎక్కేదాకా కొంచెం ట్రాఫిక్ ఉంటుంది, వాళ్ళ దిగంగానే ట్రాఫిక్ ఉంటుంది. దాన్ని పోయినంతసేపు వావ్ అనిపిస్తుంది.
ఏంద్ర అరే అటు ఇటు ఎటు పోవాలి నేను, నాకు అర్థం కావట్లే. ఏం ట్రాఫిక్ రాలే బాబు. అట్లా ఓవర్నగర్ నుంచి పోదామంటే అది ట్రాఫికే, ఇట్లా సిటీలోకి వెళ్ళి మెహదీపట్నం పోదామంటే ఇది ట్రాఫికే, ఇంకా పంజాగుట్ట అట్లా పోదామంటే అది ట్రాఫికే. దారుణంగా ఉంది, ఎటు పోదో అర్థం కావట్లేదు. ఆఫీస్ హైటెక్ సిటీ పోవాలంటే ఇంకా గాల్లోకి వెళ్ళి పోవడమే. హైటెక్ సిటీ ఎట్లా పోవాలో అది తెలవట్లే. ఇక్కడ ఏదో మూమెంట్ ఉంది, ఇటు పోదాం. వీడు చూడు ఎట్లా దూరుతుంది. ఇదొక దరిద్రం. ఇందులోకి వెళ్ళి వచ్చాం అనుకో అది వెళ్ళిపోతూ ఉంటుంది ట్రాఫిక్. అందులో వెళ్ళినాం అనుకోండి ఇది ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. మన లక్ మంచిగా ఉండదు. అయిపోయా చూసిండ్రా ఎంతసేపు లైట్ అందులో ఉండే మెయిన్ రోడ్లో, అది మూవ్ అయిపోతూ ఉంది. ఇక్కడికి వచ్చిన ఇది స్లో అయిపోయింది. సో అది గైస్, ఇవాళ ఏం జరగలేదు, ఏం కంటెంట్ దొరకలేదు. నాకు తెలిసి సోది వ్లాగ్ అయ్యి ఉంటుంది. నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి. చలో సీ యు దెన్, బాయ్ బాయ్.